Now I request Brother Pochi Matthew to bring the Bible study on Revelation. And I request Brother Shadrach to translate. Now, right. Okay. Thank you. All right. So let us thank God for helping us to come together once again to study the book of Revelation. రకటన గ్రంథాన్ని ధ్యానము చేయుటకు దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా ప్రభువును స్తుతిద్దాం. I think we are going very slowly. We have still in chapter 1 we have just completed. We will now enter into chapter 2 and 3. మన ధ్యానము మరి అవసరాన్ని బట్టి సత్యాన్ని వివరించడానికి సమయాన్ని తీసుకుంటున్నాం కనుక మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకొని మనం రెండవ అధ్యాయంలో ప్రవేశించాం. Now chapter 1 verse 11 we will read in the beginning. మొదటి అధ్యాయము ప్రకటన 11వ వచనాన్ని చదువుకుందాం. నీవు చూచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. Yeah. May the Lord bless the reading of the scriptural portion. మనం చదివినటువంటి లేఖన భాగమును ప్రభువు మన కొరకు దీవించును గాక. So the Lord is telling John to write down whatever he had seen to the 7 churches. యోహాను ఏదైతే దేవుని చేత మరి చూపించబడ్డాడో ఆ విషయాలను 7 సంఘాలకు వ్రాయమని ఆజ్ఞాపింపబడ్డాడు. Last week we studied about the sub churches, the name of the 7 churches and the meaning of them. అయితే గత తరగతిలో మనము ఆ 7 సంఘముల యొక్క పేర్లు వాటి యొక్క అర్థాలు కూడా మనం చూచాం. And you should by heart that in order. వాటిని మనము వ్రాయబడినటువంటి క్రమములోనే గ్రహించాలి, వాటిని మనము కంఠస్థం కూడా చేయాలి. As I told you, these 7 churches are actually in a semicircle manner, and there's a highway was running throughout the area, and it is easy to deliver the letters to these 7 churches. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఈ యొక్క 7 సంఘములు కూడా వ్యాపించి ఉన్నటువంటి యొక్క ప్రదేశము ఒక అర్ధ వ్యాసములాగా ఉంటూ ఉన్నది, తర్వాత గోళములాగా ఉంటూ ఉన్నది. అదే రీతిగా వీటి ద్వారా ఒక పెద్ద మామూలుగా బహిరంగమైనటువంటి గొప్ప రోడ్డు అనగా మార్గం వెళుతూ ఉన్నది. Yeah, the letters are written according to the sequence in which the geographically the churches are appearing. భౌగోళికముగా ఏ రీతిగా ఆ సంఘాలు ఉన్నవో వాటికి ఒక్కొక్క దానికి కూడా ఉన్నటువంటి యొక్క జాతీయ రహదారి ద్వారా వెళుచు ఒక్కొక్క సంఘానికి ఇవ్వవలసినటువంటి ఆ పత్రిక ఇవ్వటం సులభం. Look at that. Ephesus is the first one. మొదటిగా మనము ఎఫెసీ సంఘాన్ని చూస్తూ ఉన్నాం. So the next church is Smyrna. ఆ తర్వాత మనకున్నది స్ముర్న. The third one is Pergamum. మూడవదిగా పెర్గమం ఉన్నది. Thyatira. ఆ తర్వాత తుయతైర ఉన్నది. సార్దీస్ ఉన్నది. తర్వాత and Philadelphia and ఫిలదెల్ఫియా, చివరిగా మనకి లవొదికయ ఉన్నది. It is just written in the order in which the churches are distributed geographically. ఈ రీతిగా మరి భౌగోళికంగా అవి ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి ప్రకటన గ్రంథములో వాటి యొక్క క్రమాన్ని మనం గమనించగలం. Now we have seen last week the meaning of each of these names. ఈ 7 పేర్లకు ఉన్నటువంటి అర్థాలను కూడా గత వారము మనము చూడగలిగాం. And when you study that, you understand the spiritual state of that 7 churches is also related with the same meaning. ఇక్కడ ఈ 7 సంఘాలకు ఇవ్వబడినటువంటి ఆ పేర్లు, వాటికి ఉన్నటువంటి ఆ యొక్క భావాలు ప్రతి స్థానిక సంఘము యొక్క ఆత్మీయ స్థితిని కొంతమేరకు మనకు సూచిస్తూ ఉన్నది. Ephesus is a very good church. It is a desirable church. ఎఫెసీ సంఘము మంచి సంఘము, ఇది కోరుకోదగినటువంటి మెచ్చుకోదగిన సంఘం. They have only one problem, that they lost the first love. వారికి ఉన్నటువంటి ఒకే ఒక కొరత ఏమిటంటే వారికి ఉన్నటువంటి మొదటి ప్రేమను వారు వదిలారు. Smyrna is a suffering church. They had to persecutions was there. They had undergone a lot of sufferings. స్ముర్న అనే సంఘములో అనేకమైనటువంటి హింసలు ఉన్నాయి. ఆ హింసలను అనుభవిస్తూ ఉన్నది ఆ సంఘం. The meaning, the word Smyrna means bitterness of myrrh like that. It's a very bitter experience.
ఆ యొక్క స్మరణ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే చేదు అనేటువంటి అనుభవం. Yeah, then the third church is a Pergamum, that is, they mingled with the world, they joined with the world. మూడవదిగా పెర్గం అంటే అర్థం ఏమిటంటే లోకముతో కలిసిపోయిన సంఘం ఇది. Or in other words, they married the world. There is a joining with the worldly affairs. అనగా వివాహ సంబంధమైనటువంటి రీతిగా లోకముతో వారు ఆ రీతిగా కలిసిపోయినట్టున్నది ఈ సంఘం. The fourth one is a Thyatira, that is, they offered sacrifices to idols. కాబట్టి ఈ యొక్క తైతేర అనేటువంటి సంఘములో విగ్రహములకు వారు బలులు లేక ధూపము వేసేవారు. And that is a continual burning. That's the meaning of Thyatira. అందుకే తైతేర అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. Sardis, majority of them are unbelievers. Only a small remnant was there. It is the meaning means a remnant escaping. ఇక్కడ సార్దిస్ అంటే అర్థం ఏమిటంటే అనేకులు నిజమైనటువంటి రక్షణానుభవము లేకుండా కొద్దిమంది మాత్రమే శేషముగా రక్షింపబడినటువంటి వారు ఉన్నటువంటి సంఘం అది. Philadelphia is speaking about the brotherly love. ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం ఏమిటంటే సహోదర ప్రేమ. And the Laodicea means the rights of the people. It speaks about democracy. లౌదోయిక అంటే అర్థం ఏమిటంటే ప్రజల యొక్క హక్కులు అనగా ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని సూచించేది. So we have studied this one. I just repeated to memorize what the meaning of this one. వీటిని మనము గత తరగతిలోనే చూచాము. మరొకసారి ఈ విషయాలను మీకు నేను జ్ఞాపకం చేశాను. No, we want to know what is these 7 churches represent. అయితే ఈ యొక్క 7 సంఘాలు వేటిని సూచిస్తూ ఉన్నవి అనే విషయాలు చూద్దాం. See, not only 7 churches, there were so many churches were there, but Lord has picked up 7 churches. అయితే నాటి కాలంలో ఈ 7 సంఘాలు మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన సంఘాలు ఉన్నప్పటికీ కూడా ప్రభువు ఈ యొక్క 7 సంఘాలను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. So we see that 7 churches from the Asia Minor or Turkey area was picked up. ఇక్కడ ఏషియా మైనర్ అనగా ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి 7 సంఘాలు ఇవి. And whatever described in the chapter 2 and 3 is speaking about the spiritual state of these 7 churches. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలలో వ్రాయబడినటువంటి ఈ యొక్క 7 సంఘాలకు సంబంధించినటువంటి విషయాలు 7 సంఘాలు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని చూపిస్తూ ఉన్నాయి. So we get the history of these 7 churches here. కాబట్టి 7 సంఘముల యొక్క చరిత్రను మనం ఇక్కడ చూడగలం. But at the same time, this book is a prophetic book. So these 7 churches has a prophetic meaning. ప్రకటన గ్రంథం అనగానే ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథము కనుక ఈ 7 సంఘాలను గూర్చినటువంటి భవిష్యత్తులో జరగనైనటువంటి సంగతులు కూడా వీటిలో దేవుడు గుప్తపరిచాడు. So chapter 2 and 3 speaks about the history of the church throughout the centuries. Around 2000 years history is recorded. కాబట్టి ఈ యొక్క నూతన నిబంధన సంఘము యొక్క సంపూర్ణమైనటువంటి చరిత్ర ఈ 7 సంఘాల ద్వారా మనము తెలుసుకోగలము. As church is passing through the centuries, there were a lot of changes occurred, and all the changes are reflected in these 7 churches. సంఘము స్థాపించబడిన తర్వాత అనేకమైనటువంటి మరి వేల సంవత్సరాలు గడుస్తూ ఉండగా అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉన్న చరిత్రలో ఆ విషయాలన్నీ కూడా ముందుగానే ప్రకటన గ్రంథంలో If you study the church history, you will be so surprised how perfectly this is reflected in the church history. సంఘ చరిత్రను కనుక ఒక్కసారి మనం చదివినట్లయితే సంఘ చరిత్రలో వ్రాయబడినటువంటి ప్రకారమే దేవుడు ముందుగానే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో వ్రాయించాడు. This is another meaning of these particular 7 churches. ఈ యొక్క 7 సంఘములకు సంబంధించినటువంటి మరి యొక్క ఉద్దేశం ఇది. The third meaning is that at any given time, at least these 7 type of churches are there. ఇంకొకటిగా మూడవదిగా మనం ఏమి చూడగలమంటే ఏ సమయంలోనైనా కానీ ఏ కాలంలోనైనా కానీ ఆ కాలములో ఉన్నటువంటి సంఘాలలో ఈ 7 విధాలైనటువంటి లక్షణాలను మనం చూడగలం. Today also there are churches like Ephesus. నేడు కూడా ఎఫెసీని పోలినటువంటి సంఘాలు ఉన్నాయి. Today also there are churches like Smyrna. నేటి కాలంలో కూడా స్పర్ణను పోలినటువంటి సంఘాలు ఉన్నాయి. You look at the North Korea, the people, they don't have any freedom. They are suffering church.
మనము ఉత్తర కొరియాని గనక మనం చూసినట్లయితే వారికి అక్కడ స్వేచ్ఛ లేదు కనుక వారు ఎన్నో హింసలు అనుభవిస్తూ ఉన్నారు. Even in China, there's no liberty for the church. It is passing through the persecution. అదే రీతిగా చైనాలో ఉన్నటువంటి సంఘాలకు కూడా ఎలాంటి స్వేచ్ఛ లేనందున వారు కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. There are churches like Pergamum. అదే రీతిగా పెర్గమును పోలినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. All the worldliness is introduced into the church. They are mingled with the world. అనగా వారు లోకములో ఉన్నటువంటి పరిస్థితులతో రాజీపడి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. Yeah, there are churches like the Thyatira. They are offering to the idols. They are not believing the true God. They go after the other gods. అదే రీతిగా తుయితరును పోలినటువంటి సంఘాలలో కూడా మరి విగ్రహాలకు ధూపము అర్పిస్తూ నిజమైనటువంటి లేఖన సత్యములకు దూరంగా ఉన్నటువంటి సంఘాలు కూడా నేడు ఉన్నాయి. Thyatira assembly is controlled by a lady called Jezebel. ఆ తుయితరైనటువంటి సంఘాన్ని అదుపులో ఉంచింది ఎవరంటే మరి జెజబెల్ అనేటువంటి స్త్రీ. Even now also there are so many churches are there. They are controlled by women. నేడు కూడా అనేకమైనటువంటి సంఘాలు స్త్రీల అజమాయిషిలో జరుగుతూ ఉండటం మనం చూడగలం. I was surprised when I visited Andhra Pradesh. I saw a church and somebody told me the pastor of the church is a lady. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్లోనే ఒకసారి ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘానికి ఉన్నటువంటి కాపరి ఎవరంటే ఒక సహోదరుని వారు చెప్పారు. Later on I understood many of the churches in Andhra they have the lady pastors. ఆ తర్వాత నాకు అర్థమైంది ఆంధ్రాలో ఉన్నటువంటి అనేక సంఘాలలో నాయకత్వం వహించేది సహోదరులేనని. Yeah, there are people like that. The Thyatira church was controlled by a lady. అదే రీతిగా తుయితైర అనేటువంటి సంఘములో ఆ సంఘాన్ని నడిపించే నాయకత్వము ఒక స్త్రీకి ఉన్నది. And there are churches even like the Sardis today. అదే రీతిగా సార్దీసును పోలినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. Sardis is a nominal church. Majority are unbelievers. సార్దీస్ అనగానే మరి అనగా ఎక్కువ మంది అవిశ్వాసులే, బహు కొద్ది మంది మాత్రమే నిజమైనటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి నామకార్థ సంఘం. Only few are really born again. Majority are dead. కాబట్టి అనేకులు మరి రక్షణ అనుభవం లేనటువంటి వారే కొద్ది మంది మాత్రమే నిజమైనటువంటి రక్షణ అనుభవం కలిగినటువంటి వారు. Even now we have so many churches like that. Number is so much, but real born again people are very few. నేటి దినాల్లో కూడా అనేక సంఘాలు మనం చూసినట్లయితే సంఖ్య అధికంగానే ఉంటుంది, కానీ వారిలో నిజమైనటువంటి రక్షణానుభవం కలిగినటువంటి వారు బహు కొద్ది మందిగా ఉంటూ ఉన్నారు. Even Philadelphia, there is a brotherly love. There are churches like that. Very efficient, very lovely churches are there even now. అదే సమయంలో ఫిలదెల్ఫియాలో పోలినటువంటి సహోదర ప్రేమ కలిగినటువంటి మంచి సంఘాలు కూడా లేకపోలేదు. Some churches are like the Laodicea. అయితే కొన్ని సంఘాలు లవదోయికను పోలినటువంటి సంఘాలుగా ఉన్నాయి. What I want to tell you is that at any given time, these 7 different types of churches will be there in the world. కాబట్టి ప్రపంచంలో ఈ యొక్క సంఘ కాలంలో మనం చూసినట్లయితే ఏ సమయంలోనైనా ఏ కాలంలోనైనా కానీ ఈ 7 సంఘాలలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఆయా సంఘాల్లో మనం చూడగలం. Please note down in the screen. I have written down the prophetically how these churches are fitting. కాబట్టి నేను ఈ యొక్క మీకు చూపిస్తూ ఉన్నటువంటి ఈ విషయాలను మీరు దయచేసి నోట్ చేసుకోండి. అనగా భవిష్యత్తులో ఏ రీతిగా ఈ సంఘ చరిత్ర ముందుకు సాగుతూ ఉన్నదో ఆ విషయాలు ఇక్కడ చూపించబడ్డాయి. Yeah, we see the Ephesus church is speaking about the first century church. ఎఫెసీ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం అది. They are very lovely church. They were devoted to the Lord and they were very interested in the studying the God's word. కాబట్టి మెచ్చుకోదగినటువంటి సంగతులు ఎన్నో కలిగినటువంటి ఎఫెసీ సంఘము దేవుని వాక్యానికి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సంఘం. Yeah, that period is coming from AD 33 to 100. That first 100 years of the church was blessed time. కాబట్టి సంఘము ప్రారంభింపబడినటువంటి ఆ కాలం మొదలుకొని మరి 100వ సంవత్సరము వరకు మధ్య ఉన్నటువంటి కాలంలో ఎఫెసీ సంఘాన్ని మనం చూడవచ్చు. After the first century, we see that the Smyrna experience, they have persecutions were there in the church. అయితే మొదటి శతాబ్దము పూర్తి అయిన తర్వాత స్ఫుర్ణ సంఘానికి శ్రమలు ప్రారంభమైనాయి.
You know, the Roman Empire was ruling the church, ruling that time, and they persecuted the church like anything. కాబట్టి ఆ కాలంలో మరి రోమా సామ్రాజ్యమును పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రాజులు సంఘాన్ని ఎంతగానో హింసించారు. And that period of AD 100 to 312, that period is called as Smyrna. కాబట్టి 100వ సంవత్సరం నుండి 312వ సంవత్సరం మధ్య ఉన్నటువంటి యొక్క కాలంలో ఉన్నటువంటి ఆ సంఘమే స్మరణ సంఘం. See, in AD 312, 312వ సంవత్సరంలో the Roman emperor who was ruling in Rome, he got converted. 312వ సంవత్సరంలో నాడు రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఆ చక్రవర్తి మారుమనసు పొందాడు. Then there are a lot of stories about that. He saw a vision of the cross and he accepted Christianity. అయితే దీని గురించి అనేకమైనటువంటి సంగతులు అనేక రీతిలుగా చెబుతూ ఉంటారు. కానీ అతనికి ఒక దర్శనములో సిలువ కనబడిందని, అతడు అందును బట్టి మరి మారు మనసు పొందాడని కొందరు చెబుతూ ఉంటారు. So when the emperor became a Christian, all the subjects, people also became Christians. కాబట్టి చక్రవర్తి క్రైస్తవుడు అయ్యాడు కనుక ఆ కాలంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి మనుషులు కూడా ఎక్కువ మంది క్రైస్తవులు అయ్యారు. So we understand the sufferings and the persecution continued from AD 100 to 312. కాబట్టి 100వ సంవత్సరం నుండి 312వ సంవత్సరం వరకు సంఘము అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేయబడింది. So 312, that all the persecution stopped. There is no persecution for the church, and the whole nation, whole country was declared as a Christian country. కాబట్టి 312వ సంవత్సరంలో ఈ యొక్క సంఘానికి ఉన్నటువంటి హింసలు అనేవి ఆగిపోయినవి. ఆ రాజ్యమంతా కూడా, ఆ దేశమంతా కూడా క్రైస్తవ దేశంగా మార్చబడింది. So we see that so many people became Christians, really not born again. అయితే నిజమైనటువంటి మారు మనసు రక్షణానుభవం లేకుండానే క్రైస్తవులుగా చలామణి అయినటువంటి కాలము ఆ యొక్క సంఘములో ఉన్నారు. As a result of that, so many heathen practice, Gentile practices crept inside the church. కాబట్టి ఇందును బట్టే లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి పద్ధతులు, ఆచారాలు సంఘములో ప్రవేశించినాయి. So in short, we can say that the church got married with the world. కాబట్టి దీన్ని బట్టే మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే సంఘము లోకముతో మరి రాజీపడి వివాహమైనట్లుగా ఉన్నది. Yeah, God is expected that the church should be in the world. అయితే దేవుని యొక్క ఉద్దేశము మరి సంఘము లోకములో ఉండాలి, కానీ but the world should not enter inside the church. అయితే లోకము మరి సంఘములో ప్రవేశించకూడదనేది దేవుని చిత్తం. This is what happened. Actually, the world entered inside the church. కాబట్టి ఈ కాలములో లోకం అనేది సంఘములో ప్రవేశించింది. You know, the boat is in the water, but the water should not enter inside the boat. మనకు తెలుసు కదా, మరి నీటిలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ పడవలో కానీ ఆ ఓడలో కానీ ఆ నీరున్నా కానీ ఆ నీరు ఆ పడవలో ప్రవేశించకూడదు. But in the Pergamum, the water entered inside the boat. That is the tragedy. కాబట్టి ఒక పెర్గమమైనటువంటి సంఘం ఏ రీతిగా ఉన్నదంటే అది నీళ్ల మీద నడుస్తూ ఉన్నది, కానీ ఆ యొక్క దానిలోనికి ఇప్పుడు నీరు వచ్చి చేరింది. Early church, we read about that. Here they turned the world upside down. కాబట్టి అందుకే మనము ముందు సంఘాలను మనం చూసినట్లయితే వారు లోకమును తలక్రిందులు చేశారు. When the apostles were preaching, they actually very powerful messages they given, and people said that here is a group of people who turned the world upside down. మొదటి శతాబ్దములో మరి అపోస్తలులు శిష్యులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆ కాలంలో దేవుని యొక్క వాక్యం అంత ప్రబలమై ప్రజల మధ్యకు వెళ్ళింది కనుక వారు వీరిని గురించి సాక్ష్యం ఇచ్చారు, ఇదిగో లోకాన్ని తలక్రిందులు చేసే వారు వచ్చారని. But when they reached up to Pergamum, is the world turned them upside down. ఇక్కడ పర్గము కాలానికి మనం వచ్చినట్లయితే లోకమే సంఘాన్ని తలక్రిందులు చేసింది. That's a sad story we see there. ఇక్కడ మనము చాలా విచారకరమైనటువంటి విషయాన్ని పెర్గములో చూడగలుగుతూ ఉన్నాం. Then from the Thyatira onwards, the condition became worse. అయితే తుయతైర నుండి పరిస్థితులు ఇంకా ఎంతగానో ప్రబలిపోయిన విచారకరమైనటువంటి రీతిగా all the pagan worship is introduced into the church. అనగా సంఘములోనికి ఈ లోకములో ఉన్నటువంటి మతపరమైనటువంటి ఆచారాలన్నీ కూడా కలిసిపోయినాయి. The Pope became the head of the institution.
కాబట్టి ఆ మత వ్యవస్థకు పోపు ఒక గొప్ప నాయకుడైపోయాడు. And not only that, the various worship of the saints and praying to the saints are come inside the church. కాబట్టి అక్కడ వారు చేసే యొక్క పద్ధతులన్నీ కూడా మరి ఆ యొక్క సంఘము లోపలికి వచ్చినట్లుగా ఆ యొక్క పోపు అధికారంలో ఉన్నటువంటి సంఘాల్లో జరుగుతూ ఉన్నది. The Mary worship and everything they continue. కాబట్టి విగ్రహారాధన మరియమ్మను ఒక విగ్రహముగా చేసి పూజించడం అనేది నేటికి కూడా కొనసాగుతూనే ఉన్నది. Whatever they do, it become a sacrament. The Lord, they say it is a mass. Everything is mass. కాబట్టి వారు చేసే ప్రతిదీ కూడా ఈ రీతిగా వారు మాస్ అనేటువంటి పేరు పెట్టుకొని పిలుస్తూ ఉంటారు. You know, even Christmas, that is what they say. Everything is mass. And people went to see the mass. కాబట్టి అక్కడ జరిగే ప్రతిదీ కూడా వారు ఆరాధనని చెప్పుకుంటారు, మాస్ అని చెప్పుకుంటారు. ప్రజలు కూడా అదే విషయము ఆ రీతిగా ఉన్నదని నమ్ముతారు. Mass means a sacrifice. They consider everything is a sacrifice to God. అనగా దేవునికి అర్పించే పూజ ఆరాధన అని వారు మాస్ అనేటువంటి పదము అర్థము ఆ రీతిగా ప్రజలు ఆ రీతిగా అనుకునేవారు. What we see today in Catholicism, it is all originated during this period. కాబట్టి నేడు మనము ఈ కేథలిక్ సంఘములో చూస్తూ ఉన్నటువంటి యొక్క విషయాలన్నీ కూడా ఈ తుయితేర కాలం నుండి ప్రారంభమైనాయి. We can say that one way the church passed through the darkest period during this period. కాబట్టి ఈ తుయితేర సంఘ కాలములో సంఘ చరిత్రములోనే బహు చీకటి కాలం అని మనం చెప్పుకోవచ్చు. Yeah, that is AD 519 to AD 1517. ఈ దీని యొక్క కాలాన్ని సంఘ కాలాన్ని కనుక మనం చూసినట్లయితే స్క్రీన్ మీద మీకు చూపింపబడుచు ఉన్న రీతిగా 590 సంవత్సరము క్రీస్తు శకము నుండి 1517 సంవత్సరం వరకు. We know that in 1517 the Martin Luther, we see that he got a special revelation from God, and there came a great revolutionary changes. అయితే 1517 సంవత్సరంలో మనం చూసినట్లయితే మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యము చేత ప్రభావితము చేయబడి ఒక గొప్ప మత సంస్కరణలను ఆయన కాలంలో తాను తీసుకురాగలిగాడు. You know, he was a Catholic priest. మనకు తెలుసు మొదట అతను కేథలిక్ సంఘములో ఉన్నటువంటి ఒక మరి ప్రీస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. But he was gripped with the holiness of God. He understood God is a holy God. అయితే అతడు ఆ యొక్క రోమన్ కేథలిక్ సంస్థలో లేక చర్చిలో అతడు యాజకుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి సత్యాన్ని దృఢంగా నమ్మాడు. Because he was gripped by the holiness of God, he used to cry every day. He used to weep before God, and he was committed his life to the Lord. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధతను గురించి తనకు అర్థమైన తర్వాత మార్టిన్ లూథరు దినదినము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎంతో కన్నీరు విడుస్తూ ప్రార్థించేవాడు, మోకరిల్లేవాడు. He was a good student of the Bible. దేవుని యొక్క వాక్యాన్ని దినదినము ఎంతో ఆసక్తితో చదువుతూ ఉండేవాడు. One day he was going to Vatican to meet the Pope there. ఒక దినాన వాటికన్ లో ఉన్నటువంటి ఆ యొక్క పోపును కలవటానికి అతడు బయలుదేరాడు. When he was climbing the steps of Vatican, the word of God came so powerfully in his heart. అయితే ఆ యొక్క వాటికన్ లో ఉన్నటువంటి ఆ యొక్క పోపును మరి దర్శించుటకు మెట్లు ఎక్కుచూ ఉండగా దేవుని యొక్క వాక్యం అనేది అతని యొక్క హృదయాన్ని బలంగా తాకింది. The verse that came to his heart from the book of Romans. అయితే ఆయన హృదయాన్ని ఆ రీతిగా మరి బలవంతము చేసినటువంటి ఆ యొక్క వాక్యం ఏమిటంటే రోమాపత్రికలో ఉన్నటువంటి మాట. Of course, it is quotation from the book of Habakkuk. అయితే ఆ మాట హబక్కూకు గ్రంథములో వ్రాయబడినటువంటి వచనం. And that verse is known as the just shall live by faith. ఆ మాట ఏమిటంటే ఆ వచనం ఏమిటంటే నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. 3 times that is quoted in the New Testament. నూతన నిబంధనలో ఈ వచనము 3 సార్లు చెప్పబడింది. So this Martin Luther was so much influenced by that verse. అయితే ఎప్పుడైతే ఈ యొక్క వచనాన్ని దేవుడు మార్టిన్ లూథర్కు బయలుపరిచాడో అతని జీవితంలో చాలా గొప్ప మార్పు కలిగింది. He understood that man cannot be justified by work. కాబట్టి మానవుడు నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఇది క్రియామూలమైనది కాదని తనకు అర్థమైంది. He understood the rituals that is there in the Catholic Church is absolutely wrong. కాబట్టి ఈ యొక్క మత వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈ యొక్క మత సాంప్రదాయాలన్నీ కూడా వాక్యానికి విరుద్ధమని తనకు అర్థమైంది. So he came back to Germany and he was moved by this particular revelation.
కాబట్టి అందున అతడు పోపును కలవకుండానే మరలా జర్మనీకి తిరిగి వచ్చాడు. ఈ వాక్యము తన యొక్క హృదయంలో ఎంతో ప్రభావముగా పనిచేసింది. Then he wrote everything on a paper and he pasted on the church at Germany. కాబట్టి జర్మనీలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘములో తాను ఏదైతే సంగతులు వాక్యముతో విభేదిస్తూ ఉన్నటువంటి వాక్యానికి విరుద్ధంగా ఉన్న సంగతులు ఉన్నాయో అవన్నీ వ్రాసి అక్కడ ఆ గోడకి ఆయన అంటించాడు. So he protested against the systems that was existed in the Catholic Church. కాబట్టి కేథలిక్ సంఘములో జరుగుతూ ఉన్నటువంటి ఆ మత ఆచారాలను ఇతడు ఖండించాడు, ఎదిరించాడు. So as he protested it, the people, those who joined with him, became the Protestant. ఆయన ఆ రీతిగా వ్యతిరేకించాడు గనక లూథరును అనుసరించినటువంటి వారందరూ కూడా ప్రొటెస్టెంట్స్ లేక వ్యతిరేకించేవారు అనేటువంటి పేరు వారికి వచ్చింది. So that is called the Reformation movement, which is started in 1517. ఈ రీతిగా ఈ యొక్క గొప్ప మత సంస్కరణ అనేది 1517వ సంవత్సరంలో క్రీస్తు శకము ప్రారంభమైంది. So the people, those who protested, they came out of Catholicism. కాబట్టి ఈ రీతిగా మరి లూథరును అనుసరించి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి కొంతమంది మరి ఆర్సియం మతము నుండి వెలుపలకు వచ్చేశారు. They objected the entire activity of the Pope. కాబట్టి పోపు జరిగిస్తూ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా వీరు ఖండించారు. So that is the beginning of the Protestant movement. ఈ రీతిగా 1517వ సంవత్సరంలో ప్రొటెస్టెంట్ అనేటువంటి ఒక గొప్ప మత సంస్కరణ లేక ఉద్యమం ప్రారంభమైంది. So we see the church is divided into two, Catholicism and Protestants. ఈ రీతిగా సంఘము రెండుగా విభజింపబడింది. ఒకటేమో రోమన్ క్యాథలిక్ సంఘం అని, రెండవది ప్రొటెస్టెంట్ సంఘం అని. And we see that even though they came out of the Catholicism, most of the things which was in the Catholicism they carried along with them. అయితే వీరు పేరుకు ఆ యొక్క రోమన్ మిషన్ నుంచి బయటికి వచ్చినప్పటికీ కూడా వీరు ప్రొటెస్టెంట్లుగా ఉంటూ రోమన్ క్యాథలిక్ వారు ఏదైతే చేస్తూ ఉంటారో అనేకమైనటువంటి విషయాలు ప్రొటెస్టెంట్స్ కూడా చేయటం జరిగింది. Of course, they understood the salvation is not by work but by faith. అయితే ప్రాముఖ్యమైనటువంటి లేఖన సత్యం వారు గ్రహించింది ఏమిటంటే రక్షణ అనేది క్రియామూలమైనది కాదు, ఇది విశ్వాస మూలమని అందరూ నమ్మారు. They preached the gospel very well. ఆ రీతిగా దేవుని యొక్క సువార్తను చక్కగా ప్రకటించారు. But majority of the Catholic practices they continue. అయితే వీరిలో కూడా మరి క్యాథలిక్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క మతపరమైన ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. So that is why this church looks like a living church with a life, but most of them were dead people. కాబట్టి అందుకే ఈ సంఘము పైకి చూడటానికి మరి జీవము కలిగినటువంటి సంఘంగా ఉన్నప్పటికీ కూడా అది ఎలా ఉన్నదంటే మరి మృతమైనటువంటి సంఘంగా ఉన్నది. So only few are really born again people. ఎందుకంటే ఆ కాలంలో రక్షింపబడినటువంటి మరి విశ్వాసులు బహు కొద్ది మంది మాత్రమే. So in 1750 there is a tremendous change has occurred. అయితే 1750 సంవత్సరంలో ఒక గొప్ప మార్పు అనేది సంభవించింది. There was a great revival among the Protestant people. ఈ యొక్క బయటకు వచ్చినటువంటి యొక్క ప్రొటెస్టెంట్స్ లోనే ఒక గొప్ప ఉద్యమం లాంటిది పెళ్ళుబుకింది. They understood the need of evangelizing the world. అనగా ప్రపంచానికి సువార్తను ప్రకటించాలి ఆ అవసరత ఉన్నదని వారు గ్రహించారు. I hope you know about the William Carey and all others. They decided to go to preach the gospel to the various parts of the world. మరి విలియం కేరీ లాంటి అనేక మంది మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రపంచమంతటా కూడా ప్రకటించాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారై అలాంటి స్పందన వారిలో కలిగింది. It is in 1750 William Carey came to India to preach the gospel. అందువల్లనే 1750 సంవత్సరంలో విలియం కేరీ అనేటువంటి భక్తుడు భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించడం జరిగింది. That is called the beginning of the missionary movement. అది ఈ యొక్క మిషనరీ మూవ్మెంట్ కు ప్రారంభం అది. And we know that William Carey is called as the father of modern missionary movement. కాబట్టి ఈ యొక్క విలియం కేరీని ఏమంటారంటే ఈ యొక్క నూతనముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారికి ఒక తండ్రి లాంటి వాడు అనేటువంటి పేరు విలియం కేరీకి వచ్చింది. One of the reason for the spread of the gospel is that the Bible is available to the common man. అయితే ఈ కాలంలో ఈ రీతిగా దేవుని యొక్క సువార్త విరిగా ప్రకటింపబడటానికి మరి ఒక కారణం ఏమిటంటే ఈ బైబిల్ అనేది అందరి చేతిలోకి లభ్యమైంది. Bible was translated into different languages.
బైబిల్ అనేకమైనటువంటి మూలములో ఉన్న బైబిల్ అనేకమైనటువంటి భాషలలోకి అనువదించబడి ముద్రించబడింది. Because of the discovery of the printing press, the Bible started printing in large amount. కాబట్టి అప్పటికే మీ యొక్క ముద్రణా యంత్రం అనేది కనుగొనబడింది కనుక తద్వారా అనేకమైనటువంటి భాషల్లోనికి బైబిల్ అనేక రీతులుగా మరి ముద్రింపబడింది. You know, the William Carey came to India and he translated the Bible into different 40 languages in India. కాబట్టి ఈ రీతిగా విలియం కేరీ భారతదేశానికి రావటం మాత్రమే కాకుండా సువార్తను ప్రకటించడం మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషల్లోనికి మరి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. Most of the translation is completed. Complete Bible was translated in some languages. Partially the Bible was translated. అనగా పూర్తిగా బైబిల్ కొన్ని భాషల్లో ఆయన వ్రాయటం జరిగింది. అదే రీతిగా మరికొన్ని భాషలలో మరి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పుస్తకాలను ఆయన మరి తర్జుమా చేయటం జరిగింది. Not only William Carey, many they went to various parts of the world to evangelize. ఈ రీతిగా విలియం కేరీ లాంటి వారు అనేక మంది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలకు వెళ్లి సువార్తను ప్రకటించిన కాలం అది. So great missionary movement started in 1750. ఈ రీతిగా 1750 సంవత్సరంలో ప్రపంచం అంతటా కూడా సువార్త ఒక దండయాత్ర లాగా మరి కొనసాగినటువంటి కాలం అది. Not only that, people started reading the Bible and they understood more truth from the scripture. అప్పటి నుండి మరి బైబిల్ కూడా వారి యొక్క సొంత భాషలలోనికి మరి అనువదింపబడి వారి చేతిలోకి వచ్చింది కనుక ప్రజలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా చదవటం ప్రారంభించారు. So there was a renewed interest in studying the God's word. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అనేటువంటి ప్రేరణ ఆసక్తి అనేక మందిలో కలిగింది. So 1750 onwards we see that there is a revival took place and the modern brethren movement has started during that time. ఈ కాలంలోనే 1750 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి యొక్క మత సంస్కరణ ఉద్యమ కాలంలోనే ఈ బ్రదరన్ మూవ్మెంట్ అనేది కూడా ప్రారంభమైంది. You know, the first brethren movement started in 1825. ఈ బ్రదరన్ మూవ్మెంట్ అనేది మొట్టమొదటిసారిగా ప్రారంభమైన సంవత్సరం ఏమిటంటే 1825వ సంవత్సరం. You should study the history, brethren history, then is very interesting. కాబట్టి మీరు ఈ యొక్క బ్రదరన్ మూవ్మెంట్ కి సంబంధించినటువంటి ఆ చరిత్ర మీరు చదివినట్లయితే చాలా ఆసక్తికరంగా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. In 1825 first time 4 brothers they gathered in a house. ఈ 1825వ సంవత్సరంలో 4 విశ్వాసులు అనగా సహోదరులు ఒక ఇంటిలో వారు కూడుకున్నారు. It happened in Ireland, Dublin. There's a place called Dublin. ఐర్లాండ్ లో ఉన్నటువంటి డబ్లిన్ అటువంటి ప్రాంతంలో ఇది జరిగింది. And so they gathered together without the ordained priest. They started breaking the bread. కాబట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క ఆచారములన్నిటిని కూడా వారు ప్రక్కన పెట్టేసి అభిషేకించబడినటువంటి ఇంతకు ముందు చెప్పబడుతూ ఉన్నటువంటి యాజకుల్లాగా కాకుండా సామాన్యమైనటువంటి విశ్వాసులుగా వారు కూడి వారు ప్రభు రొట్టెను విరవటం జరిగింది. It was a great change in the history of the church. అనగా సంఘ చరిత్రలోనే ఇది చాలా గొప్ప మార్పు. So such type of gathering started in various parts of the world. కాబట్టి ఈ రీతిగా అక్కడ ప్రారంభమైనటువంటి ఇలాంటి పద్ధతి అనేకమైనటువంటి ప్రాంతాలలో కూడా ప్రారంభమైంది. This type of breaking of bread gatherings were there in various places of UK also. యూకేలో కూడా అనేకమైనటువంటి ప్రాంతాలలో ఈ బహు సామాన్యమైనటువంటి రీతిగా విశ్వాసులు కూడుకొని ప్రభువుని ఆరాధించడం అనేది ప్రారంభించారు. There was a place called Plymouth. ప్లీమత్ అనేటువంటి ఒక ప్రదేశం ఉన్నది. And this gathering, this type of group, the brethren, they grew so much in the Plymouth. కాబట్టి ఒక ప్లీమత్ అనేటువంటి ప్రదేశంలో విశ్వాసులుగా కూడుకునేటువంటి వారి సంఖ్య బహుగా అధికమైంది. They used to address each other as brother. ఒకరిని మరి ఒకరు వారు సహోదరుడా అని పిలుచుకునేవారు. So because of that, the people outsiders started calling their brethren. అందుకనే వీరు ఈ రీతిగా తమను పిలుచుకుంటున్న చూచి మిగిలినటువంటి వారు వీరు బ్రదరన్ అని ఒక పేరు పెట్టారు. So this group of people, this activity, they got a new name called brethren. కాబట్టి ఈ రీతిగా వారు సహజమైనటువంటి రీతిగా సామాన్యమైన రీతిగా వాక్యానుసారంగా ముందుకు సాగుతూ ఉండగా వీరికి పెట్టబడినటువంటి పేరు బ్రదరన్ అని. There was an immense love between the brothers. That is why it is like a Philadelphia. ఇది ఫిలదెల్ఫియా అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఈ రీతిగా కూడుకొనుచు ఉన్నటువంటి విశ్వాసుల మధ్య సహోదర ప్రేమ మిక్కుటముగా ఉన్నది ఆ కాలంలో.
So this great movement started in 1825 in Dublin. కాబట్టి డబ్లిన్‌లో 1825వ సంవత్సరంలో ఈ రీతిగా మరి ఈ యొక్క బ్రదరన్ మూవ్‌మెంట్ అనేది ప్రారంభమైంది. And the Plymouth was one of the biggest gathering at that time. ఆ కాలంలో ఉన్నటువంటి యొక్క బ్రదర్‌ని కూడుకునేటువంటి ఈ యొక్క ప్రాంతాలలో ఈ యొక్క ప్లేమత్ అనేది అందుగా ఎక్కువ మంది కూడుకునే విశ్వాసులు అక్కడ. So the people used to call them Plymouth Brethren. అందుకే అక్కడ ఆ స్థలంలో వారు కూడుకుంటారు గనక ప్లేమత్ బ్రదరన్ అని వారికి పేరు వచ్చింది. And if you read the autobiography of Mahatma Gandhi, మహాత్మా గాంధీ రాసినటువంటి స్వీయ చరిత్రను కనుక మనం చదివినట్లయితే at least 2 places he was talking about the Plymouth Brethren. అనగా రెండు ప్రదేశాలలో ఆయన ప్లీమెత్ బ్రదర్స్ గురించి ఆయన వ్రాయటం జరిగింది. When he was in South Africa, he come across the people called the Plymouth Brethren. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడ ప్లేమత్ బ్రదరన్ అనేటువంటి వారు ఉన్నారు అనేటువంటి మాట ఆయన విన్నాడు. You read the biography of Mahatma Gandhi, in one chapter he is describing what he learned from the Plymouth Brethren. కాబట్టి మహాత్మా గాంధీ వ్రాసినటువంటి ఆ ఆత్మకథను గనక మీరు చదివినట్లయితే ఒక పేజీలో ఆయన ఈ ప్లేమెత్ బ్రదర్న్ అంటే ఎవరు వారిని గురించి ఒక పేజీ అంతా కూడా ఆయన వ్రాశాడు. He beautifully explains what is atonement, what is the salvation. He's explaining his biography. కాబట్టి తాను రాసుకున్నటువంటి ఆ ఆత్మకథలో రక్షణ అంటే ఏమిటి, తర్వాత ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి అనే విషయాలను కూడా చక్కగా ఆయన రాయటం జరిగింది. In his knowledge, he understood what is salvation, but yet he never accepted Jesus as the personal savior. ఆయన రక్షణ అంటే ఏమిటో ఆయన గ్రహించగలిగాడు, కానీ యేసు ప్రభుని తాను సొంత రక్షకునిగా అంగీకరించలేకపోయాడు మహాత్మా గాంధీ. When I read that, I feel always sorry. A man was so close to the door of heaven. He kissed the door of heaven and went down into the hellfire. నాకు ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇక పరలోకపు గవని యొద్దకు వెళ్ళి ద్వారము దగ్గరికి వెళ్ళి ఆ ద్వారాన్ని ముద్దు పెట్టుకున్నట్టుగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి మరి ద్వారం అనగా లోపలికి ప్రవేశించకుండా నరకంలో ప్రవేశించడం అనేది చాలా బాధాకరమైన విషయం. Knowledge is not sufficient. You have to accept Jesus as a personal savior. కాబట్టి పరిశుద్ధ గ్రంథము యొక్క జ్ఞానము ముఖ్యం కాదు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం ప్రాముఖ్యం. The Plymouth Brethren were so eager to preach the gospel all over the world. కాబట్టి ప్లేమత్ లో ఉన్నటువంటి యొక్క సహోదరులు ప్రపంచమంతటా కూడా సువార్త ప్రకటించాలి అనేటువంటి గొప్ప ఆసక్తి వారు కలిగి ఉన్నారు. Even though they were few in number, అయితే వారి యొక్క సంఖ్య బహు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా but the impact they had generated upon the Christianity is too much. అయితే వారు ఇతర క్రైస్తవ మత శాఖల మీద వారు కలుగు చేసినటువంటి ఆ యొక్క ప్రభావం అనేది చాలా గొప్పది. Up to that period, the Martin Luther and others, they taught about the replacement theology. అయితే అప్పటి వరకు కూడా మార్టిన్ లూథరు ఆయన అనుచరులు కూడా రీప్లేస్మెంట్ థియాలజీ అనేటువంటి దానిని వారు నమ్మేవారు. Your replacement theology means they said that God has changed his program. He rejected Jewish people and he has taken a church as his people, and he has nothing to do with the Jews. అనగా రీప్లేస్మెంట్ థియాలజీ అంటే ఏమిటంటే దేవుడు ఇశ్రాయేలును పక్కన పెట్టాడు, వారి స్థానంలో సంఘాన్ని ఆయన తీసుకున్నాడు గనక ఇక ఇశ్రాయేలులకు దేవునికి ఏమాత్రమో సంబంధం లేదని వారు ఆ రీతిగా భావించేవారు, నమ్మేవారు. So instead of the Jews, today the church is the Israel. అయితే సంఘమే నిజమైనటువంటి ఇశ్రాయేలు, ఇప్పుడు ఇశ్రాయేలుకి పాత్ర లేనే లేదని వారు భావిస్తారు. So we see that even Martin Luther and all these Reformation people, they started hating Jewish people. అందువల్లనే మార్టిన్ లూథర్తో సహా ఆయన అనుసరించినటువంటి అనేకులు ఇశ్రాయేలీలను లేక యూదులను అసహించుకునేవారు. Even Martin Luther said you should kill Jewish people. That is what he was talking. అనగా ఆయన మార్టిన్ లూథరు ఎంతవరకు వెళ్ళాడంటే మీకు కనబడితే యూదులను చంపండి అనేటువంటి అంత వరకు కూడా తాను వెళ్ళాడు. So you can understand the Reformation movement actually they promoted anti-Semitism. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క మత సంస్కరణ ఎలా వచ్చిందంటే ఆ యూదుల మీద తిరస్కారము అనేది కలుగు చేసింది. But it is during the time of Philadelphia, during the time of a Brethren movement, the entire doctrine has changed.
అయితే ఈ యొక్క ఫిలదెల్ఫియా కాలంలో ఉన్నటువంటి ఈ బ్రదరన్ సంఘముల ద్వారా లేక విశ్వాసుల ద్వారా ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వాక్యానుసారంగా మార్చబడ్డాయి. They given lot of importance to study the prophecy. కాబట్టి వీరు ముఖ్యముగా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ ప్రవచన సందేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. And they learned the dispensational truth, how God is dealing in a dispensational manner. కాబట్టి దేవుడు ఏ రీతిగా ఆయా యుగములలో ఏ రీతిగా తాను యుగములో ఉన్నటువంటి వారి ఎడల ఆయన చర్య తీసుకునేవాడో ఆ సంగతులు వారికి అర్థమైనాయి. It is J.N. Darby that one man has completely changed the concept of the theological concept. కాబట్టి జేఎన్ డార్బీ అనేటువంటి గొప్ప భక్తుడు ఈ యొక్క మత వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క విషయాలన్నిటిని కూడా ఆయన మార్చివేశాడు. I hope he is one of the early members of Brethren movement. కాబట్టి ఆ యొక్క బ్రదరన్ మూవ్మెంట్ లో ఉన్నటువంటి ఆ నాటి విశ్వాసులలో జేఎన్ డార్బీ ఒక ప్రముఖమైన విశ్వాసం. So he introduced the dispensationalism in the among the Christians. కాబట్టి క్రైస్తవుల మధ్య ఈ యొక్క యుగములకు సంబంధించినటువంటి బోధ అంటే ఏమిటి అనే విషయాన్ని స్పష్టపరిచింది మరి భక్తుడైనటువంటి జేఎన్ డార్బీ. He said that this replacement theology is wrong. God has a plan for Israel. కాబట్టి రీప్లేస్మెంట్ థియాలజీ అనేది వాక్యానుసారం కాదు. దేవుడు తన యొక్క ప్రణాళికలో భవిష్యత్తులో మరి ఇశ్రాయేలీయుల ఒక గొప్ప ప్రవచనాన్ని ఆయన నెరవేర్చనై ఉన్నాడు. God's dealing with the church is different with the God's dealing with Israel. అనగా దేవుడు ఇశ్రాయేలు ఎడల ఏ రీతిగా ప్రవర్తిస్తాడు, సంఘం ఎడల ఎలా ప్రవర్తిస్తాడనేవి ఇవి వివిధమైనటువంటి విషయాలు ఇవి. You understand in 1825 and 1880s, at that time there is no hope. There's no way that we can think that Israel will come back to the promised land and they will establish a kingdom. ఆ కాలాన్ని బట్టి మనం చూసినట్లయితే అసలు ఇశ్రాయేలీలు మరలా మరి ఇశ్రాయేల్ దేశానికి వస్తారా, చెదరిపోయినటువంటి వారందరూ కూడా వారు మరలా ఒక రాజ్యముగా ఏర్పాటు అవుతారా అనే దానికి ఎలాంటి ఆధారము నిరీక్షణ లేనటువంటి కాలం అది. But the J.N. Darby and William Kelly and all the early brethren, they said that Israel will come back to the promised land and they will establish their nation once again and God is going to deal with them. అయితే ఆనాటి కాలంలో ఉన్నటువంటి జేఎన్ డార్బీ, విలియం కెల్లీ లాంటి భక్తులు చెప్పింది ఏమిటంటే వాక్యానుసారంగా చెదరిపోయినటువంటి ఇశ్రాయేలీలు మరల తమ యొక్క వాగ్దాన భూమికి వస్తారు, ఒక రాజ్యముగా వారు స్థిరపడతారు అని వాక్యాన్ని బట్టి వారు స్థిరంగా నమ్మారు, బోధించారు. Once I study that particular passages, I thrill with the joy how the Brethren movement has completely changed the concept of the theology and they understood that we should love the Jews. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క విషయాలను గురించినటువంటి సంగతులు నేను విన్నానో నిజంగా నా హృదయము ఎంతగానో ఉల్లసించింది. ఎందుకనంటే దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి ఆ యొక్క విషయాలను బట్టి యూదులకు మరలా మరి గొప్ప భవిష్యత్తు ఉన్నది అనేటువంటి విషయము వారు ఆ కాలంలోనే నమ్మారు, దానిని వారు చక్కగా బోధించారు. Up to that time the Christians used to hate the Jewish people, but from that time onwards they started to love the Jewish people. కాబట్టి అప్పటి వరకు యూదులను ద్వేషించినటువంటి క్రైస్తవులు యూదులను ప్రేమించడం అనేది వాక్యాన్ని బట్టి ఆ తర్వాత ప్రారంభమైంది. So this Philadelphia period is one of the best period in the entire history of the church. కాబట్టి ఈ సంఘ కాలంలోనే చరిత్రలోనే ఫిలదెల్ఫియా సంఘ కాలం అనేది చాలా శ్రేష్టమైనది. They were very zealous for the evangelization. అనగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి గొప్ప ఆసక్తి కలిగినటువంటి సంఘం అది. You know the Anthony Norris Groves, he came all the way from Baghdad to India. బాగ్దాద్ నుండి ఇండియాకు వచ్చినటువంటి ఒక మిషనరీ గురించి మనం ఎరుగుదాము. He was the first missionary who came, Brethren missionary, he came to India. అనగా ఈ యొక్క బ్రదరన్ సంఘానికి చెందినటువంటి ఒక విశ్వాసి భారతదేశానికి రావటంలో అతడే మొదటివాడు. He was the one who taught that we should depend upon God for all our financial needs, all our things directly to the Lord, no other organization.
కాబట్టి మరి బ్రదరన్ మూవ్‌మెంట్ కి చెందినటువంటి లేక బ్రదరన్ సంఘానికి చెందినటువంటి ఆ యొక్క భక్తుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రకటించింది ఏమిటంటే, మన యొక్క విశ్వాస జీవితంలో ప్రతి పరిస్థితికి, ప్రతి విషయానికి మనము చూడవలసింది, ఆధారపడవలసింది ప్రభువు He, వైపే కానీ మనుషుల వైపు, సంస్థల వైపు కాదని. indeed, he was the one who is now identified as the father of faith mission. It's called by faith we have to live. కాబట్టి విశ్వాసము ద్వారా జీవించాలి అనేటువంటి గొప్ప పేరు కలిగినటువంటి ఆ యొక్క భక్తుడు ఈ రీతిగా వాక్యాన్ని బోధించాడు భారతదేశంలో. We brethren are practicing this faith mission. కాబట్టి అలనాడు వారు పాటించి బోధించినటువంటి ఆ యొక్క సత్యాలనే బ్రదరన్ సంఘాలుగా నేడు కూడా మనం నమ్ముతూ ఉన్నాం, వాటిని ప్రకటిస్తూ ఉన్నాం. I hope you know in Andhra Pradesh everybody knows about Arthur Cotton. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మనకందరికి కూడా ఆర్థర్ కాటన్ గురించి మనకు తెలుసు. Man who has changed the entire face of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖాన్ని మార్చినటువంటి మరి గొప్ప వ్యక్తి అతను. You know the Godavari area became a cultivating land because of Arthur Cotton. ఆర్థర్ కాటన్ ను బట్టే మరి గోదావరి ప్రాంతం అంతా కూడా నేడు సస్యశ్యామలముగా ఉన్నది. But this Anthony Norris Gross came to India because of Arthur Cotton. కాబట్టి ఈ యొక్క నోరిస్ అనేటువంటి ఈ యొక్క భక్తుడు ఆర్థర్ కాటన్ కొరకే భారతదేశానికి రావటం జరిగింది. Arthur Cotton was so much influenced by the teaching of Anthony Norris Gross. అనగా యాంటనీ నోరిస్ అనేటువంటి ఆయన యొక్క బోధల వలన ఈ యొక్క ఆర్థర్ కాటన్ బాగా ప్రభావితం అయ్యాడు. So he personally went to Baghdad and from there he called Anthony Norris Gross and came to India. కాబట్టి బాగ్దాద్ లో ఉన్నటువంటి ఆ యొక్క భక్తుని మరి పిలుచుకొని మరి భారతదేశానికి రావటం జరిగింది. He said you come to India and evangelize India. కాబట్టి నీవు భారతదేశానికి రావాలి, భారతదేశానికి వచ్చి ఈ దేవుని వాక్యాన్ని ఈ రీతిగా బోధించాలని అడిగాడు. So let me I have written a small booklet in Telugu about Arthur Cotton. You should get it and read it. That book is describing how the Arthur Cotton was influenced for the brethren movement in India. కాబట్టి భారతదేశంలో మరి ఏ రీతిగా మరి బ్రదరన్ మూవ్‌మెంట్ ద్వారా ఏ రీతిగా ప్రభావితమైనటువంటి ఆర్థర్ కాటన్ గురించి నేను ఒక పుస్తకం రాశాను, అది మీరు చదవండి. So there is I have described how the brethren movement started in India. అనగా భారతదేశంలో కూడా బ్రదరన్ మూవ్‌మెంట్ అనేది ఏ రీతిగా ప్రారంభమైందో ఆ పుస్తకంలో నేను రాయటం జరిగింది. So you should understand, you should read the books on brethren movement. You can understand how zealous were the brethren, early brethren, for the evangelization. కాబట్టి ప్రారంభంలో ఉన్నటువంటి యొక్క బ్రదరన్ మూవ్‌మెంట్ కి సంబంధించినటువంటి మరి సహోదరులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే విషయంలో, చదివే విషయంలో ఎంత ఆసక్తి కలిగినటువంటి వారో తెలుసుకోవాలంటే ఆ యొక్క ఉద్యమానికి సంబంధించినటువంటి ఆ చరిత్ర మీరు చదవాలి. Yeah, from 19th century onwards, the lukewarm effect has come. The zeal has gone. Everything became so cool. అయితే 1900 సంవత్సరం నుండి 19వ శతాబ్దంలో ప్రారంభమైంది ఏమిటంటే అంతకు ముందు ఉన్నటువంటి ఆసక్తి అంతా కూడా పోయి నులివెచ్చనటువంటి స్థితి సంఘములో ప్రారంభమైంది. Today we are living in a Laodicean period. కాబట్టి నేడు మనము జీవించుచూ ఉన్నటువంటి కాలము, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లవోదిక సంఘము యొక్క పరిస్థితులే. We have named brethren, but the brethren now is not there. కాబట్టి మనము బ్రదరన్ అని చెప్పుకుంటూ ఉన్నాము, కానీ దానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు మనలో ఏమి కనబడటంలా. As somebody has rightly said, I think brethren people are very good in breaking the bread and breaking the heart at the same time. మరి ఒకరు ఈ రీతిగా వ్యాఖ్యానం చేశారు, బ్రదరన్ అనేటువంటి ఈ సహోదరులు, ఈ సంఘాలు మరి రొట్టె విరిచే విషయంలో చాలా బాగానే ఉంటారు, కానీ అదే సమయంలో మనుషుల హృదయాలను కూడా వారు పగలగొట్టేవారని. The brethren love has gone. ఎందుకంటే సహోదరుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. We have the lukewarm effect. There is nor hot nor cold. అయితే నేడున్నటువంటి పరిస్థితులు ఏ రీతిగా మనం కలిగి ఉన్నామంటే అటుగా చల్లగా లేము, వెచ్చగా లేము, నులివెచ్చనటువంటి స్థితి. The biggest problem of the Laodicean church, they think that they have everything. అయితే ఈ యొక్క లవోదిక సంఘములో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏమిటంటే వారు అనుకుంటున్నారు మేము అన్నీ కలిగినటువంటి వారమని. They said we lack nothing. అనగా మాకు ఏమీ కొరత లేదు అని వారు అనుకుంటూ ఉన్నారు. This is the biggest problem of brethren also.
కాబట్టి మనకు బ్రదర్ సంఘాలలో కూడా ఈ సమస్య నేడు మనం చూడగలుగుతూ The ఉన్నాం. brethren, people think that we lack nothing. We are good in doctrine. We are good in everything. We lack nothing. అయితే మేము ఈ బ్రదర్ సంఘాల్లో ఉన్నటువంటి మరి నేడు చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఏమిటంటే, మేము సిద్ధాంతపరంగా కానీ వాక్యాన్ని బోధించే విషయంలో కానీ అన్ని విషయాల్లో బాగానే ఉన్నాము, మాకేమీ కొదువు లేదని చెప్తున్నారు. You read chapter 3 verse 17 and 18, you will understand. ఇక్కడ 3వ అధ్యాయము 17, 18 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. నువ్వు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచూ ఉన్నాను. See, look at that, what the church is saying. అనగా సంఘము తనను గురించి తాను ఏమి చెప్పుకుంటూ ఉన్నదో చూడండి. Thou says, I am rich and increase with the goods and have need of nothing. ఇక్కడ అంటూ ఉన్నది ఏమిటంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని సంఘం చెప్పుకుంటుంది. But look at what Lord is talking about the church. అప్పుడు ఆ సంఘాన్ని గురించి మరి ప్రభువు చెప్పుచూ ఉన్న మాట ఏమిటి? Thou knowest not that thou art wretched and miserable and poor and blind and naked. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక అంటున్నాడు. Yeah, 4 or 5, 6 things the Lord is telling. You are wretched, miserable, blind, naked. కాబట్టి ఈ రీతిగా ప్రభు ఈ సంఘాన్ని గురించి చెబుతూ ఉన్నటువంటి 5-6 విషయాలు మనం గమనించగలము. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు అని అంటూ ఉన్నాడు. The sad thing is that the church is not aware about this one. కాబట్టి అలాంటి స్థితిని సంఘము గ్రహించలేనటువంటి గ్రుడ్డితనములో ఉన్నది. Or they are blind to understand their spiritual state. అనగా వారికి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని గ్రహించలేనటువంటి గ్రుడ్డితనాన్ని వారు కలిగి ఉన్నారు. You know, the Samson, he was there, he never knew that he lost the strength. అదే రీతిగా సంసోను విషయంలో మనం చూసినట్లయితే తన యుద్ధ నుండి ఆ శక్తి లేక ప్రభావము వెడలిపోయిందని తనకు తెలియల. Knowing not that he left his strength was left, he started fighting with the Philistines. తన యుద్ధ నుండి ఆ యొక్క శక్తి వెడలిపోయింది అనేటువంటి సత్యాన్ని తాను తెలుసుకోలేక తాను యుద్ధములో కొనసాగుతూనే ఉన్నాడు. That is the sad state of the church. Church is not getting aware about the spiritual tragedy that church is passing through. అనగా ఆ సంఘము తాను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని గ్రహించలేనటువంటి విచారమైనటువంటి స్థితి లవొదికయలో ఉన్నటువంటి సంఘము కలిగి ఉంది. They think that the Christ is inside the church. అనగా వారు ఏమనుకుంటూ ఉన్నారంటే సంఘము లోపల క్రీస్తు ఉన్నాడని అనుకుంటున్నారు. But look at the Laodicean church. Lord is saying, I am standing outside, I am knocking at the door. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు కదా ఇక్కడ, నేను సంఘము లోపల లేను, సంఘము వెలుపల ఉన్నాను, సంఘము వెలుపలుండి తలుపు తట్టుచూ ఉన్నానని ఇక్కడే వ్రాయబడింది. Inside the church everything is there, but the Christ is not there. అనగా సంఘము లోపల అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి కానీ అక్కడ క్రీస్తు మాత్రం లేడు. This is a very sad state we see there. అందుకే ఇక్కడ మనం చాలా విచారకరమైనటువంటి మరి స్థితిని చూస్తూ If you ఉన్నాం. look at the history, we see the last judge Samson, he became blind. మనం చూసినట్లయితే న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి అయినటువంటి సంసోను అతడు గ్రుడ్డివాడయ్యాడు. The last king of Judea, he became blind. అదే రీతిగా యోదయలో ఉన్నటువంటి చివరి రాజు కూడా గ్రుడ్డివాడైపోయాడు. And the same way the last church became blind. అదే రీతిగా ఈ యొక్క సంఘ చరిత్రలో ఉన్నటువంటి చివరి సంఘము కూడా ఇలాంటి గుడ్డితనములో ఉన్నది. My dear brothers, just to think whether your church is like Laodicea. ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి మీ యొక్క సంఘము మీరున్నటువంటి యొక్క సంఘము లవొదికయ సంఘము వలె ఉన్నదా? It is time for you to revive if it is like that. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితి ఉన్నట్లయితే పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ఇదే సమయం. Lord is telling, come to me and buy the gold. నా దగ్గరికి వచ్చి బంగారాన్ని కొనమని ప్రభువు మరి అడుగుతూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. Buy the ointment, eye ointment, so that you will have sight. కాబట్టి నా దగ్గరకు వచ్చి ఆ యొక్క దృష్టి కలుగునట్లు మరి కాటుకును నా యొద్ద కొనండి అంటూ ఉన్నాడు. So let us come to the Lord and confess our sins
and so that we will be like the Philadelphia church. కాబట్టి మనము ప్రభు యొద్దకు వచ్చి ప్రభు యొక్క సన్నిధిలో మన యొక్క స్థితిని ఒప్పుకున్నట్లయితే మనము లవదీకలో ఉన్నటువంటి సంఘ పరిస్థితి నుండి తప్పుకుంటాం. I have given you a brief idea, but you study the church history and compare with these 7 churches. It's a wonderful study. You will be really enriched by the spiritual things which is recorded here. కాబట్టి ఈ యొక్క సంఘ చరిత్రను నేను బహు క్లుప్తంగానే మీకు తెలియజేశాను, కానీ మీరు తప్పనిసరిగా సంఘ చరిత్రను మీరు చదవండి. ఆ సంఘ చరిత్రను చదివి ఇక్కడ రాయబడినటువంటి విషయాలను కనుక మీరు సరిపోల్చుకున్నట్లయితే మీకు బహు ప్రయోజనకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. Let us estimate what is the spiritual state of our church, and if we have fallen down, let us confess and come to the Lord. మనం ఉన్నటువంటి స్థానిక సంఘం యొక్క పరిస్థితి ఏమిటో నిజమైనటువంటి అంచనా మనకు మనమే వేసుకొని ఎక్కడైతే మనం లోపం కలిగి ఉన్నామో ప్రభు సన్నిధిలో వాటిని మనం ఒప్పుకుందాం. May God bless this verse to our hearts. దేవుడు మన యొద్దకు తీసుకుని వచ్చినటువంటి ఈ తలంపులను దీవించును గాక. Thank you, brother Koshi Matthew, for taking us into the church history, starting from the first church and to the last church, Laodicea, and comparing the present church, and even the way how the brethren history also started. సోదరుడికి మనకి సంఘ చరిత్ర తీసుకొచ్చారు. మొదటి సంఘం నుంచి లవదీక సంఘం వరకు. మరి లవదీక సంఘం ఇప్పుడు మన ఉన్న స్థితిని చూపించేదిగా చెప్పారు. అదే సమయంలో అంతేకాదు రోమన్ క్యాథలిక్ మరి ప్రొటెస్టెంట్ చర్చ్ ఎలా మొదలైంది, బ్రదరన్ మూవ్మెంట్ ఎలా మొదలైంది, అది ఏ సంవత్సరం ఎలా మొదలైంది అని విశేషంగా ఈ సమాచారం మనకు తెచ్చిన విధానం బట్టి మనం సోదరునికి వందనాలు తెలుస్తున్నాము. మరి తిరిగి వచ్చే వారం ఇదే కొద్దిగా ఉంటది. సోదరుడు ట్రాన్స్లేట్ చేసిన శ్రద్ధ బ్రదర్ కూడా వందనాలు తెలుస్తున్నాము. బ్రదర్ సురేష్ కొట్టు ఇస్ దేర్ నా? బ్రదర్ సురేష్ కొట్టు. ఓకే, లేదా బ్రదర్ నాగేశ్వరరావు, పత్తిపాడు నాగేశ్వరరావు ప్రార్థన నాగేశ్వరరావు ఉన్నావునా? నాగేశ్వరరావు ప్రే చేయన్న, ప్రే చేసి ముగించు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రములు. సాయంకాలం సమయం అయినా మీ దాసులు కోచి మాతీసు గారిని నిలబెట్టుకొని నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దేవ మా ప్రభ తండ్రి, 7 సంఘాల గురించి నాయన, ఒక్కొక్క సంఘములో నాయన ఏ రీతిగా ఉన్నదో ప్రభ మీరు మాతో స్పష్టముగా మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దేవ మా ప్రభ తండ్రి, ఇదిగో నాయన మేము ఏ స్థితిలో ఉన్నాం కూడా మమ్మల్ని హెచ్చరించారు. అందుని బట్టి నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా దేవ మా ప్రభ బ్రదరన్ సంఘాలు ఏ రీతిగా స్థాపింపబడ్డవో ప్రభ, సహోదర ప్రేమ అప్పుడు ఎలా ఉన్నదో ప్రభ, ఈ దినాల్లో మేము ఏ రీతిగా ఉంటున్నాం కూడా మమ్మల్ని హెచ్చరించినందులకు నీ పాదములకు వెలలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దేవ మా ప్రభ వాక్యం అందించిన మీ దాసుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా రానున్న దినాల్లో మీ దాసులనైనా ఇంకా బహుబలంగా వాడుకోమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇన్న వాక్యమునైనా మా హృదయములకు అన్వయించుకుని ప్రభా, ఏ రీతిగా సంఘాల్లో ఉండాలో ఆ రీతిగా ఉండటకు మమ్మల్ని బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి, కృపను అనుగ్రహించి ఇప్పటి వరకు నాయన మీరు చేసిన ప్రతి సహాయం బట్టి నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును మా ప్రాణనాథుడు క్రీస్తు యేసు అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడిక ఇంతటితో ముగిసింది. అందరికీ ప్రభునామమున వందనాలు. మరి తిరిగి వచ్చే